హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. మీరు చూస్తున్నారు కర్ణాటకలో కానీ ఏపీలో కానీ జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మాల్ షాపుల మీద జిఎస్టీ రైడ్లు చేస్తున్నారు. ఇది ఎందుకంటే జిఎస్టీ యాక్ట్ ప్రకారం ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళకి టోటల్ టర్న్ ఓవర్ ఒక ఇయర్ లో 40 lakhs దాటితే వాళ్ళు కంపల్సరిగా జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అవ్వాలి. బట్ ఈ వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేక, జిఎస్టీ మీద అవేర్నెస్ లేక జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవట్లేదు. అండ్ డిపార్ట్మెంట్ కి వీళ్ళ వల్ల ఎటువంటి ఇన్కమ్ రావట్లేదు కాబట్టి వాళ్ళు రైట్ చేసి వీళ్ళ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేద్దామని చూస్తున్నారు. ఒక్కసారి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత తెలంగాణలో, ఏపీలో, కర్ణాటకలో ఈ షాప్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నో యూపీఐ, క్యాష్ ముద్దు, యూపీఐ వద్దని బోర్డులు పెడుతున్నారు. బట్ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ రోజు పేమెంట్స్ అన్ని డిజిటల్ పేమెంట్స్, క్యాష్ లో ఎవరు పెద్దగా వాడటం లేదు. సో మీకు ఆటోమేటిక్ దీనివల్ల ఏంటంటే బిజినెస్ లూజ్ అవుద్ది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీకు సింపుల్ సొల్యూషన్ ఏంటంటే జిఎస్టీ యాక్ట్ లో అప్ టు 1.5 crores బిజినెస్ ఉన్న వాళ్ళ కోసం కాంపోజిషన్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో మీరు రిజిస్టర్ అయితే మీరు ఓన్లీ 1%, అది కూడా ఇయర్లీ, మంత్లీ 3 months ఒకసారి, అంటే ఇయర్లీ 4 times మీరు జిఎస్టీ పే చేస్తే సరిపోద్ది. సో మీకు ఎక్కువ కంప్లైంట్స్ ఉండదు, ఎక్కువ ట్యాక్స్ పే చేసే అవసరము కూడా ఉండదు. ఓన్లీ 1% అంటే పెద్ద మీకు ఇష్యూ కూడా అవ్వదు. దీనివల్ల మీకు ఎటువంటి బిజినెస్ వెళ్ళదు. థ్యాంక్ యూ.